మీ అందరి ఎదుట ఈ విధంగా ప్రభు వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? ఎందుకండి అంత డల్‌గా ఉన్నారు అందరూ? ఒక సంతోషమైన ఫంక్షన్‌కి మనం వెళ్ళినప్పుడు, లేదంటే మనకిష్టమైన పెళ్ళికి ఎళ్ళినప్పుడు మనం ఎలా ఉంటాం? దిగాలుగా ఉంటామా? ఎవరు మనల్ని పలకకపోయినా అందరితో కలివిడిగా అందరిని కలుపుకుంటూ, అందరితో పలుకుతూ, అందరితో నవ్వుతూ, అందరితో మాట్లాడుతూ ఎంతో సంతోషంగా ఉంటాం గదా! దేవుని సన్నిధికొచ్చినప్పుడు అంతకంటే సంతోషం మనలో కనబడాలి. హల్లెలూయా! అంతకంటే ఉత్సాహము మనలో కనబడాలి. ఎందుకంటే జీవము కలిగిన దేవుణ్ణి మనము సేవిస్తూ ఉన్నాం. హల్లెలూయా! సాదా సీదా దేవుణ్ణి కాదు, మాట్లాడని దేవుణ్ణి కాదు, రప్పని రాయిని కాదు, జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం గాబట్టి దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషములు కలవంట. ఒకవేళ మీకు దుఃఖమున్నా, బాధున్నా అవన్నీ ఇంటి దగ్గర విడిచిపెట్టండి. నాకు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి. బాధుంది, దుఃఖముంది, కన్నీరుంది, అనారోగ్యముంది. పొద్దున్నే 5:30కే లెగిసా. నైట్ చాలా లేట్‌గా పడుకున్నా. మార్నింగ్ లేట్‌గా లెగుద్దాంలే అప్పుడు రెస్ట్ సరిపోద్ది అనుకున్నా. 5:30కి జలుబు స్టార్ట్ అయింది. తుమ్ములు. ఒక అనీజీ. లెగిసి ఇంక తిరుగుతూ ప్రేయర్ చేస్తూ ఉన్నా. ప్రభా! నీవిచ్చిన ఈ అనారోగ్యాన్ని బట్టి కూడా నీకు స్తోత్రమయ్యా. దేవుని సన్నిధిలో సంతోషించాలి, ఆనందించాలి అంటే మనకి పరిస్థితులే అవసరం లేదు. హల్లెలూయా! ఎక్కడైనా సంతోషించగలం, ఆనందించగలం. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుడు వారి జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి సంతోషించలేదు వాళ్ళు. వాళ్ళెక్కడ ఆనందించారో మీకు తెలుసా? వాళ్ళెక్కడ సంతోషించారో తెలుసా? అగ్నిగుండంలో సంతోషంగా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ సంతోషించారో తెలుసా? సింహాల బోన్‌లోకి వెళ్ళినప్పుడు సంతోషంగా ఉన్నారండి వాళ్ళు. మనకు అలాంటప్పుడు సంతోషం ఉండదు. మన సంతోషం అంతా ఏకాడికి దేవుడు గొప్ప కార్యం చేస్తే, మంచి ప్రోగ్రెస్ మనకిస్తే, మంచి స్కోర్ మనకిస్తే, మంచి ఆశీర్వాదాన్ని మనకిస్తే, మంచి దీవెన మనకిస్తే, ఇంకా అన్నిటికంటే ఇంకా ముఖ్యంగా మనం ఆశించినది మనకు దొరికినప్పుడు మనకెంత సంతోషమో! మన ప్రభువుని బట్టి మనం ఎప్పుడు ఆనందిస్తామో, మన ప్రభువుని బట్టి మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామో, అప్పుడు మన హృదయ వాంఛలన్నీ తీరుస్తాడాయన. హల్లెలూయా! హల్లెలూయా! 1, 2 వచనాలు చదువుదాం. దేవుని మహిమను వివరించుచున్నది. అంతరిక్షం ఆయన స్తుతి ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. హల్లెలూయా! ఈ యొక్క కీర్తన చదివేటప్పుడు మీ అందరూ జాగ్రత్తగా విన్నారు అనుకుంటున్నా. సమయానికి నేను ముగిస్తాను. పాస్టర్ గారైతే నాకు 15 నిమిషాలు ఇచ్చారు. నాతో చాలా సమస్య. త్వరగా ముగించలేను అదే బాధ. కానీ చాలా త్వరగా ముగించటానికి ఆశపడతా. ఈ కీర్తన చాలా మందికి ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. అనేక మంది ప్రార్థనలో ఈ మాటలు చెప్తూ ఉంటారు. ప్రభా! ఆకాశము నీ మహిమను వివరిస్తూ ఉంది. అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురపరుస్తుందయ్యా. వాటికి భాష లేదయ్యా. వాటికి మాట లేదు. వాటికి వినబడదు. అయినను నిన్ను మహింపరుస్తూ ఉన్నాయి. మాకు కూడా అలాంటి మహింపరిచే జీవితం ఇవ్వయ్యా అని ప్రార్థనలో చాలా మంది ప్రార్థిస్తూ ఉంటారు. అసలు ఈ యొక్క కీర్తన దావీదు రాసాడండి. నేనైతే ఈ మధ్య కాలంలో ఈ కీర్తనలు ధ్యానించటం వల్ల వ్యక్తిగతంగా నా పర్సనల్‌గా చాలా నేను బ్లెస్ అవుతూ ఉన్నా. చాలా నేర్చుకుంటూ ఉన్నా. చాలా మార్చుకుంటూ గూడా ఉన్నా. మార్చుకోవటానికి ఉందా? కీర్తనల వల్ల చాలా అభిప్రాయాలు, మనం ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళు అన్నెసెసరీగా మనల్ని తిట్టినప్పుడు, ఏ కారణం లేకుండా దూషించినప్పుడు మనమెలా రియాక్ట్ అవ్వాలి అనే అనేక విషయాలు కీర్తనల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు రాసిన ఈరోజు దావీదు కీర్తన మనం చదివాం గదా! ఈ యొక్క కీర్తన 2 ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తా. 14 వచనాలు ఉన్నాయి. ఆ 14 వచనాలు 2 భాగాలు మనం చేసుకుంటే, మొదటిగా సృష్టి ఏ విధంగా దేవుణ్ణి మహిమపరచుచూ ఉన్నదో దావీదు వ్రాస్తూ ఉన్నాడు. ఆ 2 ముక్కలు గుర్తుంచుకుంటే చాలు. మన జీవితంలో గొప్ప ప్రభావవంతమైన జీవితం మనం జీవించగలం.
సృష్టి ఏ విధంగా ప్రభువును ఘనపరుస్తుందో దావీదు చాలా వివరంగా వ్రాస్తూ ఉన్నాడు. అలాగే రెండవ భాగం మనం చూసినట్లయితే దేవుని ధర్మశాస్త్రం అనగా దేవుని మాటలు ఎంత గొప్పవో, ఆ గొప్పవైన దేవుని మాటలు మన జీవితాల్లో ఏమేమి చేస్తాయో, దేవుని వాక్యము ఎంత శక్తివంతమైనదో దావీదు ఈ యొక్క మాటల్లో తెలియజేస్తూ ఉన్నాడనమాట. దేవుడు దేవుని సృష్టి అనంగానే మనకు వెంటనే గుర్తొచ్చేది భూమి, ఆకాశము, సముద్రాలు, జంతువులు, పక్షులు అన్ని రకరకాలుగా గబగబా చెప్పేస్తాం. దేవుని సృష్టి అంటే ఏంటో చెప్పండి అనంగానే ఆకాశము కనపడిద్ది, భూమి, పక్షులు, జలచరాలు, సముద్రాలు, సరస్సులు ఇవన్నీ చెప్తాం. కానీ మనము కూడా దేవుని సృష్టే. హల్లెలూయా! మనము కూడా దేవుని సృష్టే. ఒక చిన్న ప్రశ్న అడగనివ్వండి నన్ను. దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు? ఎవరైనా ఒక్కరు చాలా త్వరగా చెప్పండి గుర్తుంటే మీకు. దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు? హ్మ్. ఆ! ఇటువైపోళ్ళు ఒకసారి చెప్పండి అందరు కలిసి. అంతేనా? మీరింకా ఏమైనా చెప్పగలరా ఇటువైపోళ్ళు? దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు? దేవుడు మనల్ని సృజించటం పట్ల ఒక ఉద్దేశ్యం ఉంది ఆయనకి. ఏంటో ఆ ఉద్దేశ్యం మీకు తెలుసా? ఆ! సృజించటానికి, స్తుతి చేయటానికి. ఓకే. చాలా కరెక్ట్ ట్రాక్‌లో ఉన్నారు మీరు. అడగంగానే వెంటనే ఆ సమాధానం ఇచ్చారు కాబట్టి, దేవుడు మిమ్ముల్ని ఎందుకు సృజించారో ఆ మీనింగ్ మీకు తెలుసు. చాలా కరెక్ట్‌గా చెప్పారు. దేవుణ్ణి మహిమపరచటానికి దేవుడు మనల్ని సృజించాడంట. ఒక మంచి అద్భుతమైన మాట చదువుదాం. యెషయా గ్రంథం 43:7 ప్రతి ఒక్కరు చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. హల్లెలూయా! నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవుడు మనల్ని అందరినీ సృజించటానికి కారణం ఏంటి అంటే ఆయన నామ మహిమ నిమిత్తమే చేశాడంట. దేవుడు చెప్పే మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేనే వారిని కలుగ చేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. వేరొక దేవుడు ఎవ్వరు లేరు. చాలా మంది అంటారు, ఎందుకని మీ దేవుడే గొప్ప దేవుడని ప్రకటిస్తారేంటి? మీకేంటి అంత స్వార్థము? దేవుళ్ళు కోట్ల కొలది భూమి మీద ఉన్నారు కదా! మీకేంటి ఇంత స్వార్థం? మా దేవుడు తప్ప ఎవరూ లేరు అని ప్రకటిస్తారేంటి అంటారు. దేవుడు అంటూ ఉన్నాడు, నేనే నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, పైన ఆకాశమందే కానీ, భూమి క్రింద నీళ్ళ యందే కానీ, ఏ దేవుడు, ఏ రూపము కూడా నీవు చేసుకొనకూడదు. అదే వచనము ఇంగ్లీష్‌లో మనం చూసినట్లయితే, దే ఆర్ మై ఓన్ పీపుల్. మీరు చదవాల్సిన అవసరం లేదు. దే ఆర్ మై ఓన్ పీపుల్. ఇంగ్లీష్‌లో నాకు చాలా నచ్చింది. నచ్చింది అంటే పాస్టమ్మ గారికి ఇంగ్లీష్ బాగొచ్చేమో అనుకోవచ్చు. ఏం రాదు. జీరో. ఏం తెలీదు. జీరో. కానీ కొన్ని ఇష్టం ఇంగ్లీష్‌లో. దేవుడు అంటూ ఉన్నాడు, దే ఆర్ మై ఓన్ పీపుల్ అండ్ ఐ క్రియేటెడ్ దెమ్ టు బ్రింగ్ మీ గ్లోరీ. ఎందుకు నేను వాళ్ళని క్రియేట్ చేశాను అంటే నాకు మహిమను తీసుకొని రావటానికే నేను క్రియేట్ చేశా. ఇంగ్లీష్‌లో ఇంకా బాగుంది. మీరు ఇంటికి వెళ్ళాక కావాలంటే చదవండి. హల్లెలూయా! హల్లెలూయా! ఒక మంచి గృహాన్ని మీరు చూసినప్పుడు, చక్కగా అందంగా కట్టబడిన ఒక గృహాన్ని మీరు చూసినప్పుడు ఏమనుకుంటారు? అబ్బా! సూపర్ హౌస్. మొన్న ఈ మధ్య దైవజనుల బెంగుళూరు హౌస్ ఓపెనింగ్‌కి మేము వెళ్ళాము.
నాకు కరెక్ట్‌గా తెలీదు గానీ 2, 3 క్రోర్స్ అయింది అన్నారు. 2 కోట్లు కానీ, 3 కోట్లు కానీ ఖర్చు పెట్టి కట్టారు ఆ హౌసు. చాలా బావుంటది. చాలా నచ్చేసింది నాకు. మనమందరూ కూడా మన దృష్టి ఎక్కడ ఉంటాది అంటే, కట్టబడిన ఆ గృహం మీద ఉంటది. అబ్బా! హౌస్ చాలా సూపర్‌గా ఉంది అని సాటిస్ఫై అవుతాం. కానీ, ఆ గృహము కట్టిన వ్యక్తిని మనం గుర్తు చేసుకోమే? ఎంత బాగా డిజైన్ చేశాడాయన, ఎంత అందంగా, ఎంత బాగా కట్టారు. ఎక్కడన్నా ఒక లోపం ఏదైనా చూద్దామంటే ఏం లేదే, ఇంత బాగా అడ్వాన్స్డ్‌గా ఇంత బాగా కట్టారే, అనే కట్టిన వ్యక్తిని మనం ఎప్పుడైనా గుర్తు చేసుకుంటామా? చాలా తక్కువ. మన డీసీపీ సరిత గారు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ప్రస్తుతానికి సరిత గారు అనుకుంటా. కొన్నిసార్లు కొన్ని స్పీచ్‌లు వింటా ఉంటా నేను. నాకిష్టం కొన్ని. ఏంటో మరి ఐఏఎస్‌కి సెలెక్ట్ అయ్యే వాళ్ళ ఇంటర్వ్యూస్ ఎందుకో ఇష్టం తెలీదు. అంటే ఎక్కువ చూడను అప్పుడప్పుడు. మొన్నే 4 డేస్ బ్యాక్ సరిత గారు ఒక స్పీచ్ చేస్తూ ఉన్నారు ఐపీఎస్ స్టూడెంట్స్‌కి. ఆవిడ ఒక మంచి మాట అన్నారు. కుండను చూసి, కుండ అందాన్ని చూసి మురిసిపోవటం కాదు, ఆ కుండను తయారు చేసిన వాన్ని మీరు గుర్తించాలి. ఎందుకో నేను వింటూ ఉన్నాను నిన్న. ఈ మాట నాకు దొరకంగానే టక్కున నేను తీసేసుకున్నా. చెప్పులు కొన్నిసార్లు మనం చెప్పులేసుకుంటాం. చెప్పులు అబ్బా! ఇంత సూపర్‌గా ఉన్నాయి గదా! ఇంత బావున్నాయి గదా! అనుకుంటాము. ఆ చెప్పులు కుట్టిన వ్యక్తిని మనం గుర్తించం. ఆమె ఆ మాట అన్నప్పుడు ప్రభువే తెలియకపోవచ్చు కానీ, ఎంత సత్యం మాట్లాడారు, భలే మాట్లాడారు కదా! అనుకున్నా. చాలా సార్లు మన జీవితాల్లో మనము కూడా దేవుడు సృజించిన ఈ అందమైన సృష్టినంతా, దేవుడు చేసిన ఈ అందమైన సృష్టినంతా దానిని బట్టి ప్రభువుని మహింపరచాల్సింది పోయి, ఏం చేస్తామో తెలుసా? అబ్బా! సూపర్. మొన్న నా బర్త్‌డేకి మంచి డ్రెస్ ఇచ్చారు ఒకళ్ళు. ఆ డ్రెస్‌ని నేను చూసుకొని, ఏ డ్రెస్ థాంక్ యూ. ఏ డ్రెస్ నువ్వెంత బాగున్నావో థాంక్ యూ అని నేను చెప్తానా? డ్రెస్‌కి చెప్తానా? ఆ డ్రెస్ ఇచ్చిన వాళ్ళకి థాంక్ యూ చాలా బాగుంది డ్రెస్ అని చెప్తానా? చెప్పండి. ఆ డ్రెస్ ఇచ్చిన వ్యక్తికి థాంక్ యూ చాలా బాగుంది డ్రెస్ అని చెప్తా. లేదంటే పద్దాకల ఆ డ్రెస్ చూసుకొని, ఏ డ్రెస్సా నువ్వు భలే ఉన్నవే థాంక్ యూవే. ఇంకా అవసరమైతే దాన్నే పద్దాకల ఆరాధిస్తూ ఈవెన్ గోల్డ్ ఉందనుకోండి. గోల్డ్ ఎవరిచ్చారు మనకి? దేవుడిచ్చాడు కదా! ప్రభువుని స్తుతించాలి ప్రతి క్షణము. దాన్నే చూసుకొని ఆరాధిస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ లేడీస్ ఎక్కువగా గోల్డ్ అంటే బాగా ప్రాణం అసలు. ఎందుకని ఇంత ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నా. ఒకప్పుడు నాకు ప్రాణం. ఇందాక బ్రదర్స్ పాట పాడారు కదా! యేసయ్యా నా ప్రాణమా. కొన్నిసార్లు దేవుడు ప్రాణం అవ్వడు. అన్నీ ఇచ్చిన వాడు మనకు ప్రాణం అవ్వడు గానీ, ఏవైతే ఇచ్చాడో వాటిని పట్టుకొని గట్టిగా పట్టుకొని నా ప్రాణమా, ఒక వ్యక్తి ఇలాగే అంటూ ఉన్నాడు. నా ప్రాణమా చాలా రోజుల తర్వాత చాలా విస్తారంగా పండావు. నా ప్రాణమా నువ్వు పండిన పంటంతా నువ్వు ఒక్కడివే తినేసేయి. ఎటూ వెళ్ళనీయొద్దు కొంచెం గూడా. నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, సంతోషించు. ఆయనకి ప్రాణం ఏంటి? ఆస్తే ప్రాణం. మన జీవితాల్లో కూడా సృష్టిని చాలా సార్లు సృష్టిని పూజించే భయంకరమైన పరిస్థితుల్లో అనేక మంది ఉన్నారు. ఈ సృష్టి వెనకాల ఒక డిజైనర్ ఉన్నాడు. ఇంత అందమైన సృష్టిని చేసిన ఒక మంచి డిజైనర్, క్రియేటర్. ఈ క్రియేషన్ వెనకాల ఉన్నారు అని మనం ఎప్పుడైనా గుర్తించామా? ఒక 2 ఇయర్స్ బ్యాక్ కొడైకెనాల్ వెళ్ళాం మేము. కొడైకెనాల్. అక్కడికెళ్ళిన తర్వాత చూసి ఆనందించి ఎంజాయ్ చేయటమేమో కానీ ప్రతి క్షణము మీరు నమ్మరండి. ప్రతి క్షణము ఎక్కడ చూడనన్ని రకరకాల పువ్వులు నేను చూశానక్కడ. ప్రతిదాన్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడివయ్యా! ఇంత గడ్డి పువ్వు అంతలో వచ్చి అంతలో ఎండిపోయే ఈ యొక్క పువ్వుకి ఎంత అందం ఇచ్చావయ్యా నువ్వు. నేను నీకు భయపడుతూ ఉన్నానయ్యా. ఆ కొడైకెనాల్ నుంచి తిరిగి వచ్చే వరకు నా ప్రభువుకి అదే చెప్తూ ఉన్నా. మీరు నమ్మరు ఇప్పుడు కూడా కొన్ని పువ్వులు చూసి, మొక్కలు చూసి, కొన్ని పిట్టలు చూసి, ఆ జామ చెట్టు దగ్గరికి రకరకాల పిట్టలొస్తాయి. వాటన్నిటిని చూసి అక్కడే నుంచొని కొన్నిసార్లు ప్రభా నీకు స్తోత్రమయ్యా. ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొని ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. గుర్తొస్తుందా అండి దేవుని వాక్యం మీకు?
క్రియేషన్ని చూసినప్పుడు అబ్బా సూపర్, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. ఈ క్రియేషన్లో ఉన్న ప్రతిదీ మనకు బయలుపాటు అవుతూ ఉంది. క్రియేటర్ ఉన్నారు, ఈ సృష్టి వెనకాల దీన్ని సృజించిన వ్యక్తి ఎవరో ఉన్నారు. ఏదో ఒక అణువులు అన్ని పేలటం వల్ల ఇది రాలేదు, బ్లాస్ట్ అవటం వల్ల ఇది రాలేదు. ఇంత డిజైన్గా ఎవరు సృజించగలరండి? కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచు ఉన్నాయి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచు ఉన్నది, పగటికి పగలు బోధ చేయుచు ఉన్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. చాలా ప్రాముఖ్యమైన మాట. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరము లేదు, వాటి కొలనూలు భూమి అన్నంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. హల్లెలూయా. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయంట. అంతరిక్షం అనగా విశ్వమంతా కూడా, దేవుని చేత సృజించబడిన విశ్వమంతా కూడా ప్రభువుని గణపరుస్తూ ఉంది, ప్రకటిస్తూ ఉంది. దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములు కలుగును గాక, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ మాటతో పరిశుద్ధ గ్రంథం ప్రారంభమవుతుంది. ఎప్పుడు? బిగినింగ్, వెరీ బిగినింగ్. దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఎప్పుడో నాట్ సెంచురీ అప్పుడు సృజించిన భూమి కానీ ఆకాశము కానీ ఇప్పటి వరకు ఎప్పుడైనా దేవుని ఆజ్ఞను తప్పాయా? పదాకల నాకు పైనే ఉండి చాలా విసుగు పుట్టింది, నేను కిందకి వెళ్తాను, ఆకాశం ఎప్పుడైనా కిందకు వచ్చినట్టు మీరు చూసారా? భూమి పద్దాకలు నేనే కింద ఉన్నాను, మనుషులంతా నా మీద నడుస్తూ ఉన్నారు, ఈ భారం నేను భరించలేను, ఆకాశం చూడు ఎంత అందంగా ఉందో, ఇన్ని ఇంద్రధనస్సులతో రకరకాలుగా హ్యాపీగా పైన ఉందది, అందరు నన్ను తొక్కుతూ తిరుగుతూ ఉన్నారు, నేను కింద ఉండను, నన్ను పైకి వెళ్ళిందా, ఎప్పుడైనా మారాన్ చేసిందా, నేను ఉండను ఇక్కడ అని. ప్రతిరోజు నేను ప్రకాశించి నాకు విసుకొచ్చేసింది, ఈరోజు నేను రాను అన్ని నక్షత్రాలు ఎప్పుడన్నా మారం చేశాయా? సూర్యుడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సెట్స్ ఇన్ ద వెస్ట్. ఎప్పుడైనా ఎందుకు నేను పద్దాకలు ఇటు నుంచి అటే తిరగాలి, అటు నుంచి మళ్ళీ ఇటు నుంచి అటు, భూమి అంతటా నా పరిమితిలో నేను తిరగాలి అనుకుందా? సృష్టి దేవుణ్ణి మహింపరచడం అంటే అదేనండి. వాటికి భాష లేదు, ఏ భాష, ఏ లాంగ్వేజెస్ కూడా రావు, మాటలు రావు. ఎప్పుడైనా ఆకాశం మాట్లాడిందా? ఏయ్ పింకీ, ఎందుకు నా మేఘం కింద నడుస్తున్నావు? ఎప్పుడన్నా ఎక్కడైనా ఎవరితో ఆకాశం మాట్లాడిందా? వాటికి వినబడదు. మన గట్టిగా అరిసినా, పెద్ద మైక్ పెట్టినా వినపడదు. కానీ ఎప్పుడైనా ధిక్కరించాయా? సూర్యుని గురించి చాలా ప్రత్యేకంగా చెప్తున్నాడు ఆయన. చెప్పాలంటే ఒక గంట పైన మెసేజ్ ఇది, నన్ను క్షమించండి, మళ్ళీ వెళ్ళిపోతున్నా. సూర్యుని గురించి, అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్తనుల్లసించున్నట్లు తన పదమునందు పరుగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది. ఒక మాట అడుగుతూ ఉన్నా అండి, దేవుడు సూర్యుణ్ణి, సూర్యచంద్రులను సృజించినది మొదలుకొని సూర్యుని గురించి ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు దావీదు? ఆకాశాలు, అంతరిక్షాలు అన్నిటి గురించి చెప్తూ సూర్యుని గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. పెండ్లి కుమారుని వలె తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె వస్తూ ఉన్నాడంట. పెండ్లి కుమారుడు ఎలా వస్తాడు? అబ్బో ఇంకా కాస్త లేట్కి వెళ్దాంలే, మెల్లగా వెళ్దాంలే, నేను నత్తనడికి నడుస్తా వస్తారా? ఎప్పుడెప్పుడు పెళ్ళి అయిపోద్దా, పెళ్లి కుమార్తెతో ఎప్పుడు మాట్లాడదామా, ఎప్పుడు పలకరిద్దామా, నేను ఎప్పుడు ఆమెను చూస్తానా అనుకుంటూ ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వస్తాడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కోసం. సూర్యుడు అంట తన అంతఃపురంలో నుంచి బయలుదేరి పెండ్లి కుమారుని వలె వస్తూ ఉన్నాడంట. ఎప్పుడు? ప్రతిరోజు. ఎప్పుడు సృజించాడు దేవుడు? పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని చేశాడంట. ఆది కాండంలోనూ చేసేసాడు దేవుడు. 1:16 ఉంటుంది, చూడాల్సిన అవసరం లేదు.
దేనికి? పగటి కోసము, రాత్రి కోసము దేవుడు వాటిని సృజించాడు. అప్పుడు మొదలుకొని ప్రతి ఉదయమున పెండ్లి కుమారునిలాగా వస్తున్నాడంట. ఎలాగంటండి? పెండ్లి కుమారుని వలె ప్రతి ఉదయము వస్తున్నాడంట. నేను అడుగుతూ ఉన్నా, ప్రభువుని నమ్మి మీరు ఎన్ని సంవత్సరాలైంది? వచ్చే వాళ్ళు వస్తారు, వదిలేయండి. ఇటే చూడండి, మీరు అయిపోయింది వాక్యం. ప్రభువుని నమ్మి మనం ఎన్ని సంవత్సరాలైంది? ప్రభువుని నమ్మిన తొలి దినాల్లో ఎలా ఉన్నాం మనము? ఎలా దేవుణ్ణి వెంబడించాం? ఎలా సువార్త ప్రకటించాం? ఎలా ఉపవాసం ఉన్నాము? దేవుని కోసం మండుచు ఎలా ప్రకాశించాం? ఈరోజు ఎలా ఉన్నాం? సూర్యునికి నీకు తేడా అదే, చంద్రునికి నాకు తేడా అదే. పెండ్లి కుమారుని వలె అంతఃపురములో నుండి బయలుదేరి పరిగెత్తునుల్లసించుచూ ఉన్నాడంట. సూర్యుడు కాదు, ఆ రెండో లైన్లో సూర్యుడు పరుగెత్తనుల్లసించునట్లు. సూర్యుడు వేరు, సూర్యుడు వేరు. సూర్యుడు అంటే అథ్లెట్, మనకు అర్థమైంది. పరుగు పందానికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారో, చాలా ఆసక్తిగా, ఉత్సాహంగా, నేను పరిగెత్తాలి, నేను విన్ అవ్వాలి, నేను గెలవాలి అనే ఉద్దేశంతో పరిగెత్తటానికి అలా వస్తున్నాడంట సూర్యుడు. దేవుని మందిరానికి మనము వస్తూ ఉన్నాము, దేవుని సన్నిధిలో మనము ఉన్నాము, దేవుని సన్నిధిలో మనము కార్యాలు చేస్తున్నాము, దేవుని సన్నిధికి మనము వస్తున్నాము. ఎలా వస్తున్నామో మనకు తెలుసు. నేను ఎలా వస్తానో దేవుని సన్నిధికి నాకు తెలిసి, వ్యక్తిగతంగా మీ గురించి నేను చెప్పను, నా గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభువుని నమ్మినది మొదలుకొని ఇప్పటి వరకు మీ ఆసక్తి ఎలా ఉంది? దేవుణ్ణి వెంబడించే విషయంలో మనం ఎలా ఉన్నాము? ఒకసారి పరీక్షించుకుంటే, దావీదు అంటూ ఉన్నాడు, మాట లేని, వినబడని, భాష లేని సృష్టి దేవుణ్ణి ప్రతి క్షణము స్తుతిస్తూ ఉంది. చూడండి, వచ్చేసాడు సూర్యుడు ఇప్పుడు. ఎవరు చెప్పట్లా, నీకు చెప్పాను కదా, ఎల్లు పొద్దున్నే వెళ్ళాలి, టైం అవుతుంది, ఎల్లరా సూర్యుడా, ఓ చందమామ ఎల్లవే అని చెప్పి ఎవరు చెప్పలా. కానీ వస్తున్నారు లేదా వాళ్ళు? సృష్టి ఆ విధంగా ప్రభువుని గనపరుస్తూ ఉంటే, పిట్టలు, జంతువులు కొన్ని చూడండి, ఉదయమే లేచి కిచకిచ అంటూ ఉంటాయి. పొద్దునే లేచి ప్రభువును స్తుతిస్తాయంటండి అవి. హల్లెలూయా! ఒకసారి గట్టిగా చెప్దామా? హల్లెలూయా! పొద్దున్నే మీకు నిద్ర వస్తుంది, ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లా. చెక్ చేసుకోండి మీలో కొంతమంది. నేను ఎవరిని పేరు పెట్టి చెప్పను. దేవుని వాక్యంలో, దేవుని మందిరంలో దేవుని వాక్యం వచ్చేటప్పుడు మీరు నిద్రపోతే, మీరు నిద్రపోయినప్పుడు మీకు వచ్చే ఆ వాక్యాన్ని సాతానుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ మీరు ఎలా నడవాలో, నీ వాక్యమును బట్టే నేను ఉన్నాను, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. వాక్యం టైంలో చక్కగా మీరు నిద్రపోతే చూస్తున్నాను చాలా మందిని. అందుకే నేను చెప్తున్నా, దయచేసి నన్ను క్షమించండి, ఏమనుకోవద్దు మీరు. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నా. వాక్యం లేకపోతే ఈజీగా పడిపోతామండి. వాక్యం లేకపోతే అవలీలగా సాతానుడు మనల్ని ముంచేస్తాడు. మునిగిపోయి, అయ్యో నేను ప్రార్థన చేసినా ఏమవ్వట్లా. ఏమవ్వదు. ఎందుకు? హృదయంలో దేవుని వాక్యం లేదు కాబట్టి. నిద్ర వస్తే చక్కగా కడుక్కొని రండి, అభ్యంతరం ఏమీ లేదు. హల్లెలూయా! చాలాసార్లు సృష్టిని జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించాల్సింది పోయి సృష్టిని పూజిస్తూ ఉన్నారు అనేక మంది. సూర్యుని పూజిస్తున్నారు, చంద్రుని పూజిస్తున్నారు, నక్షత్రాలను పూజించే వాళ్ళు ఉన్నారు, ఆకాశాన్ని పూజ చేసే వాళ్ళు ఉన్నారు, భూమిని పూజించే వాళ్ళు ఉన్నారండి. దేవుడు అంటూ ఉన్నాడు, పౌరుషంగా ఆయన రోషం కలిగిన దేవుడైన, ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద నీళ్ళలో కానీ ఏ రూపమును నీవు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు. ఈ రోజున దేవుని ఎరిగిన బిడ్డలు, దేవుని మందిరములో ఉన్న బిడ్డలు, బాప్తిసం తీసుకున్న బిడ్డలు కూడా సూర్య నమస్కారం చేసే వాళ్ళు ఎంతమంది లేరండి? భూమిని పూజించే వాళ్ళు ఎంతమంది లేరు? ఆకాశాన్ని పూజించే వాళ్ళు ఎంతమంది లేరు? దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. మీలో కూడా ఒకవేళ వాటి మీద ఎక్కడైనా మనసు ఉంటే దయచేసి తీసివేయండి వాటిని. దేవుడు సృజించిన సృష్టి అండి అది. భూమాత అని భూమికి మొక్కాల్సిన అవసరం లేదు, సూర్య దేవుడని మొక్కాల్సిన అవసరం లేదు. మేము ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి చాలాసేపు ఆ సూర్యుడు ఉదయించంగానే సూర్యుడి దగ్గరకు వచ్చి ఇట్లా చాలాసేపు ఇలా చెంపలు వేసుకునే వాళ్ళు. ఆ చెంపలు వేసుకునేది ఎందుకో నాకు అర్థం కాల.
మరి ఆ విధంగా దర్శించుకోవటమో, అది విధంగా పూజించటమో నాకు అర్థం కాలేదు. చాలాసేపు దగ్గర దగ్గర ఒక అరగంట ఆ సూర్యుడిని చూస్తూ ఇట్లా అనుకుంటూనే ఉంటాడు ఒక అరగంట సేపు. నేను అనుకున్నా, ప్రభువా, సృష్టిని సృజించిన సృష్టికర్తను తీసి ప్రజలు పక్కన పెట్టేశారు. సృష్టిని పూజిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుడు మనల్నందరినీ వెలిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటూ ఉన్న ఈ కీర్తన గ్రంథము నాకు అనిపిస్తూ ఉంది, రోజు ఒక కీర్తన చదివేయటం కాదు. ఇది చూడండి, ఒక వచనం కూడా అవ్వలేదు నాకు తెలిసి ఇప్పుడు. ఈసారి ఇలా కాదు, కీర్తనలు ప్రారంభించాము, దీన్ని ఇలా ముగించేసి ఈసారి స్లోగా 2 వచనాలు, 3 వచనాలు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోగలిగినంత చెప్తే బావుంటది. చూడండి, ధర్మశాస్త్రం గురించి దావీదు చెప్తూ ఉన్నాడు. ఆ మాటలు వింటే మనుషుల ప్రాణము తెప్పరిల్లుతదని, చాలా ఇష్టమైన మాటలు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోర తగినవి, తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. హల్లెలూయా. దావీదు ఎంత వర్ణిస్తూ ఉన్నాడండి ఆయన వాక్యాన్ని. దేవుని ధర్మశాస్త్రము యథార్థమైనది, మనకి వెలిగిస్తుందంట, మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుందంట. కొన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళకి నీళ్లు కొట్టినప్పుడు ఎలా వెంటనే లెగుస్తారో వాళ్ళు, అలాగా మనం ప్రాణము తెప్పరిల్ల చేస్తుందంట దేవుని వాక్యం. హల్లెలూయా. బంగారము కంటేను మేలిమి బంగారం. బంగారం ఏంటి? మేలిమి బంగారం ఏంటి? గోల్డ్‌లో మనకు కూడా తెలుసు, కామన్‌గా మామూలు గోల్డ్ ఉంటది. 916 హాల్‌మార్క్ గోల్డ్ ఉంటది. అది ప్యూర్ అనమాట ఇంకా. నార్మల్ గోల్డ్ కూడా ఉంటదనమాట. అది కొంచెం కల్తీగా ఉంటది. దావీదు అంటూ ఉన్నాడు, బంగారము కంటే, మేలిమి బంగారము కంటే నీ వాక్యం ఇంకా శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన వాక్యాన్ని ఎంతగా మన హృదయాల్లో మనం భద్రపరుచుకుంటున్నామండి? గోల్డ్ చాలా జాగ్రత్తగా భద్రం చేసుకుంటాం. డబ్బులు చాలా జాగ్రత్తగా భద్రం చేసుకుంటాం, దొంగ వచ్చి అపహరిస్తాడేమో అని. దేవుని వాక్యాన్ని ఎంత భద్రంగా మన హృదయంలో మనం ఉంచుకుంటూ ఉన్నాం. ఈ వాక్యాన్ని ఎత్తుకుపోయే ఒక దొంగ కూడా ఉన్నాడు. వాడొస్తాడు, ఈ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతే ఏమీ లేదు. ఇంకా మన ఇంట్లో దొంగ వచ్చి సమస్తము దోచుకొని వెళ్ళిపోతే ఇంకేముంది? తినటానికి తిండి కూడా ఉండదు. తినటానికి తిండి లేకపోయినా పర్వాలేదు, ఎవరైనా వేరే వాళ్ళని ఆశ్రయిస్తే ఫుడ్ పెడతారేమో, కానీ ఈ వాక్యము మన హృదయంలో ఉన్న ఈ వాక్యాన్ని అపవాది దొంగిలిస్తే రేపొద్దున నేనంట మనకి లైఫే లేదు. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా జుంటి తేనె దారుల కంటే మధురమైన వాక్యం అంట. కొన్నిసార్లు వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే, వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలి, ఇంకా ఇంకా చదవాలి అనిపిస్తూ ఉంటుంది కదా. దేవుడు ఆ విధంగా తన ఆశను, మరి వాక్యం పట్ల ఆశను దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని వాక్యం పట్ల ఆసక్తి అనుగ్రహించును గాక. దేవుణ్ణి మహిమపరిచే విషయంలో మన అభిప్రాయాలు మార్చబడును గాక. హల్లెలూయా. సృష్టి ఏ విధంగా ప్రభువుని మహింపరుస్తూ ఉందో, సృష్టి ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉందో, దానికంటే ఎక్కువగా మాటుంది, వినపడుతూ ఉంది, భాషొచ్చు. ప్రభుని స్తుతించే విధంగా దేవుడు మనల్నందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.